ఇక్కడ కోతి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కూర్చుందో. దానికి ఏ మాత్రం భయం లేకుండా కూర్చుంది. నన్ను ఎవరు ఏమని చేయలేరు అన్నట్టుగా. నమస్తే ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీష్ తెలుగోడు. ఈ రోజు మేమైతే ఎవలకొండకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మా మామయ్య వెళ్తుండనమాట. వారి ఇష్ట దైవం లక్ష్మీ నరసింహస్వామి సంవత్సరానికి ఒక్కసారన్నా దర్శించుకుంటారు ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు. ఇంకో బండిని కట్టుకుని అయితే మేము బయలుదేరినాం. ప్రస్తుతానికి టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది అనమాట. ఇప్పుడు మా బండిలో వచ్చేసి 9 మంది దాకా వచ్చారు ఫ్రెండ్స్. ఇది గుట్ట నిటారు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది బండికి కూడా. కార్ సెక్షన్స్ మంచిగా తిరుపతిలో ఉన్నట్టు ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం 3 గుట్టలు ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపించే గుట్ట నొన్నపు గుట్ట, పెద్ద గుట్ట అనమాట. ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి ఆ గుట్ట మీద నిలిచిన అనమాట. ఆ గుట్టకు మెట్లు ఉండకపోవడంతో ఒక గర్భవతి చనిపోయిందట ఎకరాక. దానితో ప్రస్తుతం ఉన్న ఈ గుట్ట మీదకి దేవుడు నిలిచాడని పెద్దలు చెప్తుంటారు. 5 years బ్యాక్ మేము ఆ గుట్టని ఎక్కడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మెట్లు అయితే ఉండవు, మామూలుగా పాక్కుంటే ఎక్కాలి ఆ గుట్టని. ఆ గుట్ట పైన పెద్ద చెట్టు, దాని కింద కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. మేము ఈ గుట్ట మీదకి వచ్చేసరికి సమయం ఒక 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అర్చనకు టికెట్ తీసుకొని ఇక మేమైతే క్యూ కట్టినాం. ఈ రోజు సండే కావడం వల్ల చాలా మంది భక్తులు రావడం జరిగింది. దర్శనానికి ఒక 1/2 hour టైం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వెనకాల అవపడుతుంది మా మేనమామలు, పెద్ద మామ అనమాట. పెద్ద మామ పెద్దత్తమ్మ వీళ్ళతో కలిసి దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ గడస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టినాం ఫ్రెండ్స్. మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి మా చెల్లె వాళ్ళు మా అక్కడ ముందే వచ్చి దర్శనం చేసుకొని పులిహోర ప్యాకెట్ కూర్చొని ఇక్కడ తిన్నారన్నమాట. అలా కార్లోనే మా మాధవి, మా బావ వాళ్ళు, పిల్లలు అందరు కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మా అక్కడ ముందు వచ్చి ప్రస్తుతానికి టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. అన్నదానం చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కూర్చొని తింటే మళ్ళీ మేము కింద పోయి కోడిని కోసుకొని అన్ని చేయాలి కాబట్టి మాకు లేట్ అవుతుందని ఆంచి మేము చిన్నగా గుట్ట కిందకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసినాం. ఇక గీంచి ఇక టైం అయితే 1 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలు కొడతలేదండి, సురగా కాలుతున్నాయి కాళ్ళు. ఆ పెయింటింగ్ మించి వస్తున్నా కానీ కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి అనమాట. ఇక జరసేపు నడిచి జరసేపు ఆగుతుంటే ఇక మామూలుగా లేదు. ఇక మా అత్తమ్మ గిట్ట చూడు ముందర పోతుంది. మాది కూడా ఇక పిల్లల్ని పట్టుకొని ముందర ఉక్కుతుంది. ఇక శరీరం ఇక చిల్లర పట్టుకొని ఇక వాళ్ళకి చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక మేము ముందు అయితే వెళ్ళిపోతున్నాం. మా మాయ కొంచెం కాళ్ళ నొప్పులు వెనకంగా వస్తున్నాను అనమాట. ఇక మా శరీరం ఇక మా పండుగ కొన్ని తీటశాఖలు కూడా చేస్తున్నారు. నేను ఈ రాయి మీద నిలబడుతుంది దింపు మామయ్య అన్నాడు. ఇక మా పండుగడికి ఇక పైకి ఎక్కబోతుంది. ఇక వాళ్ళని కసించేసరికి ఇక కిందికి దిగి వచ్చిరు అనమాట. మా పెద్దమ్మ, అమ్ములు వీళ్ళంతా కనిపిస్తారు. ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు, మా మాధవి, మా పొట్టిది ముందే వెళ్ళిపోయారు అనమాట. చిన్న మామ, చిన్న అత్తమ్మ గిట్ట. ఇక మా బావ కూడా సుక్కలు కనిపిస్తున్నట్టున్నాయి చూడబోతే. అయినా తప్పదు, ఎందుకంటే దిగాలి కాబట్టి. నా వెనకాల వచ్చే కోతిని చూడండి. అత్తమ్మ బట్టల కవర్ తీసుకొని వస్తే కోతి వచ్చి ఎత్తుకపోయింది. తీసుకుపోయి పెద్ద చెట్ల కంప చెట్లు వేసింది ఫ్రెండ్స్. నేను తీసుకుని వచ్చినాయి రిస్క్ తీసుకుని అయినా మంచి కిందికి వచ్చి ఇక మేము వంట వండుకోవడానికి అయితే ఒక కూర్చో చూసినాం ఫ్రెండ్స్. దాని రెంట్ వచ్చేసి 500 అన్నది. కానీ మొత్తం ఎర్రజీవులు ఉన్నాయి అందులో. ఇక వద్దు అనేసి కాల్ చేసి వచ్చి ఇంకో చెట్టు కింద అయితే వండుకున్నాం. నేను, మామయ్య, బావ, చెర్రి ఇక కోడిని తీసుకొని వచ్చి కోపించుకుందాం అనేసి ఇక మేము వెళ్ళినాం. బయటకి వెళ్ళినాం. అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు సండే కాబట్టి. ఏటలు కోసలు ఏటలు, కోళ్ళను కోసలు కోళ్ళు కోస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఇక్కడ ముస్లిమ్స్ వచ్చి అలాలు కూడా చేసేది. ఇక్కడ ఈసారి అక్కడ అలౌ చేయడానికి ఛాన్స్ లేదన్నట్టు నిషేధించిర్రు. బోర్డు కూడా పెట్టారనమాట, పెద్ద ఫ్లెక్సీ కట్టిర్రు. మా చెర్రి మాత్రం పుందుని చూపించుకుంటే ఫోటో దిగుతుండో. కొద్దిసేపట్లో ఇది కథం అయిపోతుంది అనేసి మొత్తానికి మా మామయ్య అక్కడ కొబ్బరికాయ కొట్టిరమంటే పోయి వస్తున్నాను అనమాట. ఇక్కడనే ఏరియాలనే ఆటలు, కోళ్ళు మొత్తం కట్ చేసి వాటి కాళ్ళు కూడా కడతారనమాట చుట్టూ. ఇక కొట్టం కాల్ చేసి ఈ చెట్టు కిందకి వచ్చి పడ్డాం అనమాట. ఇక మేము మంచిగా ఈ చెట్టు కింద బాగుంది, కూల్గా వాతావరణం కూడా. ఇక మనోళ్ళు ఇక వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిర్రు ఫ్రెండ్స్. ఇక
ఇక అందరు కలిసి వంటలు మాత్రం సీరియస్గా వంతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు వంతున్నారు. మేము మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఏం తినరాలేదనమాట. ఇక ఆకలి అవుతుంది అందరికీ, అందుకనే ఫాస్ట్గా వంటలు అయితే రెడీ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వంటలు రెడీ కాగానే అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్. మేము అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది చిన్నగా. ఇక మొత్తానికి అయితే అందరం అన్నం తిన్నదాకా వర్షం అయితే ఆగింది ఫ్రెండ్స్. తిని అందరం ఇంటి బాట అయితే పెట్టినాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు అది మాత్రం క్లిక్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ నా వీడియో